సుడి తిరిగితే వెనకటికి ఎన్ని కష్టాలు పడ్డా విజయం వరిస్తుంది. సరిగ్గా ఈ కోవకే ఏలూరుకు చెందిన జయరామన్ కూడా. బట్టల షాప్ పెట్టి తర్వాత కరోనా వచ్చాక అది సాగకపోవడం, తర్వాత ఆర్థిక పరిస్థితుల రీత్యా ఓ షాపింగ్ మాల్లో పనిలో చేరి అలా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ నిరాశతో ఉన్న అతనికి అదృష్టం వరించింది. ఏకంగా సినిమా అవకాశం వరించింది. అనన్య అనే సినిమాలో హీరో రోల్ అవకాశం వచ్చింది. తను పడ్డ ఒడిదుడుకులు, సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అనే అంశాలను ఫోకస్ నవ్వుతో పంచుకున్నారు జయరామన్. నమస్తే అండి అందరికీ. నా పేరు జయరామన్ జుత్తిగా. నేను నా నెగిటివ్ ప్లేసు తాడేపల్లిగూడెం పక్కన పిప్పర అనే ఒక పల్లెటూరు విలేజు, వెస్ట్ గోదావరి. ఒకప్పుడు చదువుకునే టైంలో 7th, 8th క్లాస్ చదువుతున్న టైంలో మా నాన్నగారు నన్ను చెన్నై పంపించడం జరిగింది. మా బాబాయ్ వాళ్ళ దగ్గర వాళ్ళ క్లాత్ ఫీల్డ్లో ఉండేవారు. అక్కడ వర్క్ నేర్చుకో, నువ్వు ఎలాగ స్కూల్కి గట్ట సరిగా వెళ్ళకపోతున్నావు అన్న ఉద్దేశంతో నన్ను అక్కడ పంపించడం జరిగింది. అట్లా వెళ్ళిన కాలక్రమంలో నేను ఆ టైంపాస్కి అప్పుడప్పుడు లోకల్లో దగ్గరలో జరుగుతున్న షూటింగ్ అంతా చూడడానికి వెళ్ళేవాడిని. అప్పుడు నాకు ఈ సినిమాల్లోకి వెళ్ళాలనే ఒక ఇంట్రెస్ట్ బాగా బలపడిపోయింది. దాని ద్వారా నేను ట్రై చేశాను. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా చిన్న సీరియల్స్లో అవకాశాలు వచ్చినాయే తప్ప మూవీలు అంటూ నాకు ఏమీ అవకాశాలు రాలేదు అప్పుడు. అంటే అంతగా నాకు సపోర్టింగ్ అంటే లేదు. అప్పుడు చిన్న సీన్లో కనిపించిన తెర మీద కనిపిద్దాం, పెద్ద స్క్రీన్ మీద కనిపించాలనే ఒక ఆలోచనతో, ఆ ఒక ఇష్టంతో నేను ఆ సీరియల్లో గట్రా అవకాశాలు వచ్చినా చేయలేదు. అయినప్పటికీ కూడా ఆవిగల్ ఆయిరం అనే ఒక తమిళ్ హర్రర్ షో ఒకటి వచ్చి ఉండేది, వీక్లీ ఎపిసోడ్లు అవి. వాటిలో ప్రశాంత్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్ట్గా చేసిన కుర్రోడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అక్కడ. ఆ అబ్బాయి బలవంతంతో నేను ఆల్రెడీ ఒక 2-3 ఎపిసోడ్స్ చేశానండి. అందులో నేను చేశాక తర్వాత కొంచెం అనివార్య కారణాల వల్ల ఇంట్లో కొంచెం మా అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగోక నాకు సడన్గా మ్యారేజ్ చేయడం జరిగింది. మ్యారేజ్ చేశాక ప్రస్తుతానికి అప్పట్లో ఇంట్లో వాళ్ళు గట్రా కొంచెం సపోర్ట్ చేయలేకపోవడం వల్ల నేను ఆ ఫీల్డ్ మీద ఆశ వదిలేసుకున్నాను. తర్వాత నేను ఏ క్లాత్ ఫీల్డ్కి అయితే నేను చెన్నై వెళ్ళానో అదే క్లాత్ ఫీల్డ్లో మళ్ళీ రాణించాలనే ఒక ఆలోచనతో నేను ఒక బట్టల షాప్స్, రెడీమేడ్ షాప్స్ అయ్యి, క్లాత్ షాప్స్ అయ్యి పెట్టుకోవడం జరిగింది. కరోనా వరకు బాగానే వెళ్ళింది. కరోనా టైంలో కొంచెం ఇబ్బందులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. దాని ద్వారా వ్యాపారం బాగా డౌన్ అయిపోవడం వల్ల మన చిన్న వ్యాపారస్తులు చాలామంది కొంచెం ఇబ్బందులు పడ్డారు. అందులో నేను ఒకడిని. దాని ద్వారా నేను వ్యాపారం తీసేసి ఏం చేయాలనే ఒక ఆలోచనతో ఒక షాపింగ్ మాల్లో సూపర్వైజర్గా ఒక పోస్ట్ వస్తే నేను జాయిన్ అయ్యానండి. అదే టైంలో నాలాగే మరో బాధితుడు ప్రసాద్ రాజు బొమ్మిడి అని ఒక డైరెక్టర్ అండి. మామూలుగా సినీ ఫీల్డ్లో వర్క్ చేసేవాడు. ఆయన కూడా అదే కరోనా వల్ల కొంచెం వచ్చి ఇలా షాపింగ్ మాల్లో ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యి చేయడం జరిగింది. అక్కడ మా ఇద్దరం కలిసి నువ్వేంటి నేనేంటి అనుకునే టైంలో ఇట్లా ఇద్దరం ఒకే లైన్లోంచి వచ్చాం. సరే ఓకే, మళ్ళీ ప్రయత్నిద్దాం అన్న ఉద్దేశంతో ఒక OTT మూవీ చేద్దాం ఆలోచించుకుంటే మాకు అక్కడ లోకల్లో జంగారెడ్డిగూడెం పక్కన చిన్నవారగూడెం అని చెప్పేసి ఒక ఏరియా ఉంది, ఒక ఊరు ఉందండి, ఒక విలేజ్. అందులో బుద్ధాల సత్యనారాయణ గారు అని ఒక ఆయనకి కూడా కొంచెం ఆయన గతంలో సీరియల్ అయ్యి గట్టా చేసి ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ కదా. ఆయనకి చెప్పడం జరిగింది. చెప్తే ఆయన లేదు, మనం OTT మూవీ చేద్దాం, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూవీ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి షూటింగ్ జరుగుతున్న కాలక్రమంలో జంధ్యాల గంగాధర్ శర్మ గారు అనే ఒక వ్యక్తి తాళపూడి అయింది. ఆయన ఒక క్యారెక్టర్ కోసం వచ్చి సినిమా స్టోరీ కథ మొత్తం అంతా విని, లేదు ఇది OTT మూవీ కాదు, థియేటర్కల్ మూవీ చేద్దాం, నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి మొత్తం సినిమా మొత్తం ఆయన దాని బరువు బాధ్యతలైన ఆయన భుజాల మీద వేసుకుని ఇప్పటి వరకు ఎంతో సింపుల్గా చేద్దాం అనుకున్నది దాదాపు 1,30 లక్షల వరకు ఆయన ఖర్చు పెట్టి ఈరోజు ఈ సినిమాని థియేటర్కల్ మూవీగా తెరకెక్కించడం జరిగిందండి. మూవీ పేరు అనన్య అనే మూవీ ప్రేమ, కుటుంబం, కామెడీ అండ్ హర్రర్, ఈ 4 నేపథ్యాలతో మనకి కథ అనేది జరుగుతుంది. మంచి ఇంట్రెస్టింగ్ అయిన కామెడీ సీన్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. స్టోరీ కూడా చాలా బాగుంటుందండి. అట్లాగే నేను మళ్ళీ ఇది సినీ ఫీల్డ్లోకి రావడానికి
నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిందండి. ఒకప్పుడు సపోర్ట్ చేయలేని మాట వాస్తవం. కానీ ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ కానీ, మా అమ్మగారు కానీ, మా నాన్నగారు కానీ, మా భార్య గారు కానీ అందరూ కూడా నాకు మంచి సపోర్ట్ చేసి, సరే నీకు అదంటే చాలా ఇంట్రెస్ట్, వచ్చిన అవకాశం వదులుకోవద్దని నాకు చాలా వాళ్ళు ధైర్యం ఇచ్చి నన్ను పంపడం జరిగింది. అట్లాగే ఈ సినిమాలో నన్ను ఇలాగ పరిచయం చేస్తున్నటువంటి మా నిర్మాత గారు జంజాల గంగాధర శర్మ గారికి, అట్లాగే డైరెక్టర్ ప్రసాద్ రాజు గారికి, అలాగే మా కో ప్రొడ్యూసర్ సహ నిర్మాత అయినటువంటి బుద్దాల సత్యనారాయణ గారికి, వీళ్ళందరికీ నేను నా జన్మాంతరం రుణపడి ఉంటానండి. నాకు నాకు మీ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా వారికి నేను ఎల్లవేళలా నేను రుణపడి ఉంటానండి. చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్స్ అండి.